నూనె ఇట్లా కంపల్సరీ బూరి మీద పోయండి. అప్పుడు ప్రతి బూరి పొంగుతుంది, ప్రతిది ఎంత మంచిగా వస్తుంది. నేను మీడియంలోనే పెట్టుకున్నాను. మంచి కలరు చూసారు కదండి. ఈజీగా బూరెలు చేసేసుకోవచ్చు. నేను బూరెలు వండుతున్నానండి. బూరెలకి తడిపిండి ఎలా చేసుకోవాలంటే, మనం వాళ్ళ మార్నింగ్ చేసుకోవాలనుకోండి, సాయంత్రం పూట నానబెట్టి 4-5 సార్లు కడిగేసి బియ్యాన్ని మంచిగా గాలిచ్చేసుకోవాలి. రాళ్ళు లేకుండా గాలిచ్చుకుని నానబెట్టాలి ఒక 7-8 గంటలు. సాయంత్రం అనుకోండి, వాళ్ళ ఉదయం 10ంటికి అట్లా మనం పిండి కొట్టుకోవచ్చు. తడిపిండి ఎలా కొట్టాలి అని మన ఛానల్లో వీడియో ఉందండి. కడిగేసి బుట్టకు వడేసుకుని తడి క్లాత్ మీద కొంచెం ఆరబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని, కొంచెం బియ్యం చల్లబడాలి. ఎందుకు అంటే మిక్సీ హీట్ ఎక్కదు, అందుకోసం చల్లబడ్డాక మనం మిక్సీలో పౌడర్ చేసేసుకోవాలి. నేను మిక్సీలో పౌడర్ అంతా చేసి చూపిస్తాను. నమస్తే అండి. మీ అందరూ నన్ను ఎప్పటి నుంచో కొబ్బరి బూరెలు చూపించవా పద్మ ఆంటీ అని నాకు రోజుకి ఒక కామెంట్ అన్న వస్తుంది. నేను ఈరోజు చేస్తున్నాను. కొబ్బరి బూరెలకి తడిపిండి అవసరం. మనం రేషన్ బియ్యం దొరికితే రేషన్ బియ్యం తీసుకోండి. మన తడిపిండి ఎలా కొట్టాలి ఈజీగా అని మన ఛానల్లో ఉంది. మిక్సీలో మన ఫ్రిడ్జ్లో పెట్టేసి తడిపిండి ఇలా కొట్టుకోవాలి. ఇదిగోండి తడిపిండి. ఇది కొంచెం ఎక్కువ, మనం 1 కిలో తీసుకుంటే కొంచెం పిండి ఎక్కువ ఉండేటట్టు బియ్యం నానబోసుకోండి. తడి ఆరకూడదు. మీరు ఒకవేళ చేసుకోను ఇప్పుడు అనుకుంటే గిన్నెలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. బియ్యపు పిండి 1 కిలో బెల్లం, 1 కొబ్బరి చిప్ప, కిలోకి కాయి, నూనె, నెయ్యి. పద్మాంటి నువ్వు కాక నూనె ఏం చేస్తున్నావు అని అడుగుతున్నారు. బాగా ఎక్కువ పప్పలు చేశాను అనుకోండి, నేను ఒక సీసాలో పోసుకుని బయట పెట్టుకున్న సీసాలో పోసుకుని మొక్కలకి అన్ని నూనెలతో పాటు కలిపి ఇచ్చేస్తున్నా. వేస్ట్ చేస్తాం ఎందుకు అని. ఇప్పుడు ఇది ప్రాసెస్ చేసేసుకుందాం. కొబ్బరిని ఏం చేద్దామంటే తురుముకోండి. తురుముకోలేదనుకోండి, కొబ్బరిని ఏం చేద్దామంటే ఇట్లా ఉంది కదా, స్లైజర్ తెప్పించుకున్నాం కదా, మనం ఇట్లా సన్న ముక్కలు కోసేసుకుందాం. మేము కొబ్బరి బూరెలకి యాలకుల పొడి వేసుకోమండి. బూరెలకి అరిసెలకి మాకు అలవాట్లేదు. ఇట్లా సన్నగా కిలోకి ఒక కొబ్బరికాయ, 1 కిలో కదా నేను చేస్తుంది. ఇది కొంచెం పెద్ద కొబ్బరి చెప్పే, చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మిక్సీ చేసేస్తున్నాను. నాకు ఈజీగా ఉంది. ఇదిగోండి మిక్సీ కొట్టేసుకుందాం. ఇది బియ్యం కొట్టుకున్నాక ఈ నూక ఒకవేళ ఎమర్జెన్సీకి అవసరం అనుకుంటే నేను ఇట్లా పక్కన పెట్టా. లేదు అయిపోయింది అనుకోండి, అది దోశ పిండిలో పోసేయచ్చు. మనకి ఏది వేస్ట్ అవ్వదు. ఇట్లా మిక్సీ చేసుకుంటే ఏంటంటే ఈజీగా ఉంటుంది. రోజు ఈ సింక్ ప్లేట్ కోసం రోజు 2-3 కామెంట్స్ రాస్తున్నారు. ప్రతి వీడియోలో చెప్తున్నా, ఇది వెజిటబుల్ స్టీల్ కట్టర్. కూరగాయలు కోసుకోవచ్చు, చపాతీ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. నాకేంటంటే ఇక్కడ సింక్ మీద మూత వేసుకుని నేను చేసుకోవడానికి నాకు తక్కువ ఉందని నేను ఎన్ని సంవత్సరాల నుంచో ఎతుకుతుంటే లార్జ్ ఎక్సెల్ తీసుకున్నా. ఇది ఆర్గనైజ్ మీ అని ఉంటుంది అమెజాన్లో. వెజిటబుల్ స్టీల్ కట్టర్. ఇప్పుడు చాలా చిన్నవి కూడా వచ్చినాయి. నాకు ఈ సైజు కావాలి, ఎందుకంటే అన్నీ ఇట్లా పెట్టేసుకుంటానికి ఈజీగా. ఇదిగోండి 1 కిలో బెల్లం వేసేస్తున్నా, స్టవ్ వెలిగించుకుని. ఇదిగోండి 1 గ్లాస్ నీళ్ళు పోస్తున్నా. ముందు 1 కిలో బెల్లం వేసాను, 1 గ్లాస్ నీళ్ళు పోసాను. నేతిలో కొబ్బరి మనం తురివింది వేయించుకోవాలి. ఈలోపు ఇది బెల్లం కూడా కరిగిపోతుంది. మల్టీగా మనం ఇటు చేసుకోండి. ఇదిగోండి కొబ్బరి వేయించడానికి 2 చిన్న గట్టిది కాబట్టి 2.5 వేసాను. కొబ్బరితో ఇంకా పక్కన పెట్టేసుకుంటామే. ఇదిగోండి కొబ్బరి తురివాం కదా, ఇదంతా దీంట్లో వేసేసుకుందాం. కొబ్బరి 1 చిప్ప, 1 కిలోకి 1 చిప్ప నేతిలో వేయించుకుని పక్కన పెట్టుకుందాం. ఇది నేతిలో కంపల్సరీ వేయించుకోండి. కొంతమంది వెనక అమ్మమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఏం చేసేవారంటే బెల్లంలో ఉడకబెట్టేవారు. నేనేమో ఇట్లా నేతిలో వేసి మరలా బెల్లంలో ఉడకబెడతాను, బాగుంటుంది అప్పుడు టేస్ట్. అందుకోసం నేను నేతిలో వేయించుతున్నాను. ఇదిగోండి బెల్లము కరిగిపోయింది, ఇసుక ఉండదు ఈ బెల్లంలో. అయినా మనం కంపల్సరీ వడకట్టుకోవాలి. ఇదిగోండి వడకట్టేసుకుందాం. ఎందుకు అంటే ఇసుక ఏమన్నా ఉన్నా, ఇసుక కానీ పుల్లలు కానీ ఏమన్నా ఉన్నా కడిగేసుకుని వడకట్టేసుకోవాలి.
చూసారా? మరలా ఈ గిన్నె కడిగేసి నేను పెట్టుకుంటాను. ఇదిగోండి, వడకట్టిన బెల్లం అంతా కడిగిన గిన్నెలో పోసేసుకోండి. ఇప్పుడు ఇదిగోండి, సిమ్లో నేను కొబ్బరి వేయించుకుంటున్నాను. చూసారా? కొబ్బరిలో ఉన్న తడి అంతా పోతుంది. తడంతా పోయి మంచి సువాసన వస్తుంది. నేతిలో వేయించుకుంటున్నాం కదా, చాలా బాగుంటుంది. మనకి సంక్రాంతి అప్పుడు బెల్లం వస్తుంది, అది చాలా బాగుంటుంది. బుట్ట బెల్లం అంటారు. అది ఇప్పుడు ఇక్కడ దొరకట్లా. అదేమవుతుందంటే తెచ్చి మనం ఇంట్లో పెట్టుకున్నా కూడా నాకు కొంచెం బూజులాగా అనిపించింది. అందుకని నేను మొక్కలకి ఇచ్చేసి ఆ బెల్లం మీకు అన్నీ చెప్పాలని చెప్తున్నానండి. పద్మాంటి అని. ఇదిగోండి, ఇది మట్టికి సిమ్లో చక్కగా వేయించుకోండి. సిమ్లోనే వేయించుతున్నాను చూడండి. ఏగిపోయింది ఇది కూడా. ఇదిగోండి, తీసేసా, గెరిటి తీసేసా మీకు సౌండ్ రాకుండా ఉండాలని. కొబ్బరమ్మ వేయించి పక్కన పెట్టేసుకున్నా. ఇంకంతే. మనం ఏంటంటే ఇదిగోండి, అప్పుడే రాదు, అయినా చూసుకోవాలి. దగ్గరికి వస్తుంది ఇప్పుడే. ఇట్లా ఇట్లా వెళ్ళిపోతుంది చూడండి. ఇది రాలా ఇంకా. ఇలా పాకం మనం 3-4 సార్లు చెక్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, పాకంలోనే ఉంది టెక్నిక్ అంతా. ఇట్లా కొంచెం దగ్గరికి రావాలి. ఇది మనం బెల్లం ఉడుకుతుంటే మనకి పాకం మంచి వాసన వస్తుంది. బెల్లం ఉడుకుతున్న వాసన పాకం దగ్గరికి వస్తుంది అని మనకి వస్తుంది సిగ్నల్ లాగా. ఏమండి, చదువు అన్నా ఈజీగా ఉంటుందో కానీ ఈ పిండి వంటల్లో ఎక్కువ తక్కువ వచ్చింది అనుకోండి, కొంచెం తేడా వచ్చేస్తుంది. వచ్చింది ఇంకొంచెం దగ్గరికి చూసుకుందాము. ఇదిగోండి, ఫైనల్గా వేస్తున్నా. ఇంకొకసారి వేసి నీళ్ళు బారబోసి మరలా మీకు చూపిస్తాను. ఇట్లా మనం ఇట్లా పట్టుకుంటే ఇట్లా రావాలి, కింద పడిపోవాలి, అంతే. ఇదిగోండి, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇట్లా ఒక్కసారి నీళ్ళు మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదిగోండి, మీకు నీళ్ళు పారబోసి మరలా కొత్త నీళ్ళు పోసి చూపిస్తున్నా. ఇదిగోండి, ఇట్లా వేస్తే ముద్దలాగా ఉండాలి మనకి. చూడండి, చూసారా? ఇట్లా అంటే వచ్చేస్తుంది. ఇది మళ్ళీ మెత్తగా ఉండాలి, చేతికి జారిపోవాలి. కరెక్ట్. ఈ కొబ్బరి దీంట్లో వేసుకోవాలి మనం. మనం వేయించిన నేతిలో వేయించిన కొబ్బరి దీంట్లో వేసేసుకోవాలి మొత్తం. కొబ్బరి వేసాం కదండి, కొబ్బరి వేసినాక ఉడకాలి. ఒక 5-6 నిమిషాలు ఉడకనివ్వండి. ఇంకా పాకమేమీ ముదరదు. కొబ్బరి వేసినాక మనం నేతిలో వేయించినా కూడా మనకి పాకమేమీ ముదరదు. ఇదిగోండి, 5-6 నిమిషాలు ఉడికిపోయింది. ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు దీంట్లో వేసామనుకోండి కొంచెం గట్టిగా వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇట్లా చూసారా? ఇట్లా పక్కకి వెళ్ళిపోవట్లా. ఇది ఇట్లా ఇంకా అయిపోయింది. స్టవ్ ఆపేస్తున్నా. స్టవ్ ఆపేసి నెయ్యి వేసుకుందాం దించే ముందు. చిన్న నేతి స్పూన్తో 2 వేసాను. ఇప్పుడు మెత్తటి జల్లిడితో జల్లించుకున్నాం కదా మనం, ఇదిగోండి ఇట్లా వేసేసుకోండి. ఒక్కలమే వేసేసుకోవచ్చు. ఇట్లా కింద అయినా పెట్టుకోవచ్చు, స్టవ్ దగ్గరగా మీద కాకపోయినా ఇట్లా కింద అయినా పెట్టుకుందాం. పిండి అంతా బెల్లంలో కరిగేటట్టు ఈ పిండి అంతా వేసుకోవాలి. ఇట్లా ఒక్కలమే చేసుకోవచ్చు. ఇట్లా పిండి వేసుకుంటాం కదా మనం, ఈ బెల్లం కొబ్బరి పాకంలో కలిసేటట్టు తిప్పండి. మనం కొంచెం బీప్ పిండి ఎక్కువ ఉండేటట్టే చూసుకోండి. బీప్ పిండి మట్టికి మిగిలితే చెక్కలు చేసుకోవచ్చు, కారపూస చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఎండబెట్టుకుని పక్కన పెట్టుకోవచ్చు. బాబాయ్, పిండి తగ్గితే మట్టుకి చాలా ఇబ్బంది. లాస్ట్లో మనం తిప్పేటప్పుడు చూసుకోండి, ఒకేసారి పిండి వేయి మాహండే. పిండి వేస్తే ఏమవుతుందంటే గట్టి పడిపోతాయి. ఇదిగోండి, ఇట్లా 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 వేస్తే ఇట్లా పడిపోయేటట్టు. ఇప్పుడు కరెక్ట్గా ఉంది, అంతే.
ఇదిగోండి ఇట్లా మూత పెట్టేస్తా దాని మీద. ఇదిగోండి ఈ పిండి మిగిలింది కదా, ఈ పిండి కొంచెం నేను ఒక చిన్న గిన్నెలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. తర్వాత ఏం చేస్తాను అనేది ఆలోచిస్తా. ఇదిగోండి ఆరకుండా ఉంటుంది. ప్లస్ మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం. ఈలోపు ఇవన్నీ సర్దేస్తా. నేను అరకిలోకి 3 గ్లాసులు రేషన్ బియ్యం నానబెట్టుకున్నా. ఇదిగోండి పిండి ఎంత మిగిలింది, నోక ఎంత మిగిలింది. ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను, తర్వాత చూస్తా. స్టవ్ వెలిగించుకున్నాక మూకుడు మనకి కాలినాక నూనె పోసుకుందాం. ఇదిగోండి మూకుడు కాలింది. నూనె ఎక్కువ పోసుకోవద్దు, చూసుకోండి. సింగిల్గా చేసుకుంటాం మనం. నూనె వేస్ట్ అవ్వకుండా, కాక నూనె అవ్వకుండా చాలు. గిన్నెలో నుంచి కొంచెం తీసి పక్కన పెట్టుకుందాం. పెట్టుకుని ఇంతంత చిన్న ముద్దలు తీసి నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా దీనికి పేపర్కి కూడా రాసుకోండి. రాసుకుని మీడియంలో పెట్టుకోండి. మరీ హై పెట్టమాకండి. నూనె ఏంటంటే బాగా కాలితే మనకి నల్లగా వచ్చేస్తాయి ఉడకకుండా. ఇది కొబ్బరి బూరె ఎప్పుడు మరీ మందంగా కాదు, మరీ పలసగా చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. కొంచెం మందం ఉండాలి అంతే. చిన్నవి కావాలన్నా చేసుకోవచ్చు, నేను ఈ సైజ్ చేస్తా. నూనె కాలిందాము చూసుకుందామండి. వేసేద్దామండి. ఇట్లా నూనె ఇట్లా అనండి. పొయ్యి సెగను బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మంచి కలర్ రావాలి. కలర్ వచ్చింది. ఇట్లా నూనె అంతా ఇట్లా మొత్తం నూనె అంతా ఇట్లా పెట్టుకోండి. ఇంకోటి రెడీ చేసుకోండి. ఇట్లా పొంగాలండి. పొంగితే మనం ఒక్కొక్కటే చేసుకుంటేనే మంచిది. ఎందుకంటే మంచి కలర్ వస్తుంది. కంగారు పడకూడదు బూర్లకి. ఇంకొకరు తీసేవాళ్ళు ఉన్నారనుకోండి, మనం చేసుకున్న పర్వాలా. మీడియంలోనే సిమ్కి మీడియంకి మధ్యలో పెట్టుకోండి. ఇట్లా నూనె అంతా కాలే వరకు కిందకి దిగే వరకు ఉంచుకోండి. ఈలోపు మరలా ఇంకోటి నూనె రాసుకుంటాం, ఇట్లా చేసుకుంటాం. మీకు బూరి పొంగేటప్పుడు చూపిస్తారు అంకులు వేసినాక. ఇట్లా మీడియం మంట మీదే వేయించుకోండి. చూడండి ఎట్లా పొంగిందో. ప్రతి బూరి పొంగుతుంది. వెనక చిన్నప్పుడు ఇట్లా పొంగుతుంటే అబ్బబ్బలే పొంగుతున్నాయి అంటే ఊరుకునేవారు కదా పెద్దవాళ్ళు, దిష్టి తగులుతుంది అనేవారు. తీసేస్తున్నాం. అట్లా మంచి కలర్ వస్తే బూరి ఇట్లా ఉంచుకుంటాం. మంట మట్టికి చూసుకోండి. ఉడకకుండా పొంగిపోయింది అనుకోండి, మనకి లోపల ఉడకదు. అదొకటి అంతే బూరిలో. ఇంక అన్నీ వండి చూపించిన. ఎట్ట పొంగుతున్నాయండి బూరి. ఇట్లా పొంగింది అంటే ఇంకా పర్ఫెక్ట్ అని. ఎట్ట పొంగిందో చూడండి. వంకరగా పొంగుతుంది కాదు, ఇట్లా వంకరగా నిలబడుతుంది. నూనె కరెక్ట్గా ఉందనుకోండి, ఇది కరెక్ట్ మనకి. ఇట్లా అంతే చక్కగా వచ్చేసింది. ఇట్లా నూనె అంతా కారే వరకు కొంచెం సేపు వెయిట్ చేయండి.
రెండేపులా కలర్ వచ్చిందో చూసుకుంటాం. ఇట్లా వంచేస్తామే. ఇట్లా వంచేసుకుని దీంట్లో ఇట్లా నూనె ఇట్లా కంపల్సరీ బూరి మీద పోయండి. అప్పుడు ప్రతి బూరి పొంగుతుంది, ప్రతిది ఎంత మంచిగా వస్తుంది. నేను మీడియంలోనే పెట్టుకున్నాను. మంచి కలరు చూసారా? అంతే. ఇట్లా అంటే నూనె కారే వరకు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇగోండి ఇట్లా అన్నీ చేసి మనం ఇంకేమన్నా నూనె అట్లా ఏమన్నా ఉందాము అనుకుని ఇట్లా బెజ్జాలు దాంట్లో ఇట్లా పెట్టేసుకోండి లైన్గా. అట్లా నూనె అంతా పీల్చుకుంటుంది. ఇట్లా మనం క్రాస్గా పెట్టుకున్నాం అనుకోండి, ఇట్లా ఇట్లా లైన్గా. అన్నీ నేను వేసినాక మీకు చూపిస్తాను, చేసేస్తున్నా ఇక. సరేనా? ఎట్లా వచ్చినాయి చూడండి. ఇగోండి ఇట్లా. ఇంకా అయిపోవచ్చింది, ఇంకొకటి ఉంది. ఇదిగోండి, ఇదిగో గిన్నె. ఇంకా అయిపోయింది, లాస్ట్ది. మీరు చేసుకోలేకపోతే పావు కిలో చేసుకోండి. నేనైతే ఒక్కొక్కటే వేసుకుని చేసుకుంటాను, ఎందుకంటే మంచిగా ఉడకాలి, మనకి మంచిగా రావాలి. ఒకవేళ మీకు నూనె పీల్చిని అని మీకు అనిపిస్తే టిష్యూ పేపర్ వేసి పెట్టేసుకోండి, ఏమవదు. అంతే. నూనె ఎక్కువ పీలిస్తే హైలో పెడితే ఏమవుతుందంటే ఉడకదు, అంతే. ఇదిగోండి ఇంకా అయిపోయినాయి. ఇట్లా పక్కన పెడుతున్నా, స్టవ్ ఆపేసా. ఇదిగోండి కొబ్బరి బూరెలు. ఎంత హ్యాపీ అండి, ఎంత హ్యాపీ. ఈజీగా చేసుకోవచ్చు. పిండి ఎట్లా కొట్టాలి, తడిపిండి మన ఛానల్లో ఉంది, నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తా చూడండి. చూసారు కదా, బూరెలు వండేసాను. టేస్ట్ చూద్దాం. ఇదిగోండి, కొంచెం నల్ల బెల్లం కదా, నల్ల బెల్లం వలన మనకి అట్లా కలర్ కనపడుతుంది. ఇదిగోండి, చాలా బాగుంది. కొంచెం నూనె పీల్చినాయి అనుకోండి, టిష్యూ పేపర్లో పెట్టుకోండి. నేను చేయి దుడుచుకుంటాక టిష్యూ వాడుకున్నా. చూశారు కదండి, ఈజీగా బూరెలు చేసేసుకోవచ్చు. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి, తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనా అండి? ఉంటానండి, బై అండి. ఒక్క